ఉపాధ్యాయులు అంటే కేవలం పాఠశాలలో చదువు చెప్పడమే కాదు, సేవ చేయడంలో కూడా సంతృప్తి ఇస్తుందంటూ అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణానికి చెందినటువంటి కొంతమంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థను ఏర్పాటు చేశారు. అయితే ప్రతి నెల ఎవరైతే ఆపదలో ఉంటారో వారికి సహాయం చేస్తూ కేవలం ఉపాధ్యాయ వృత్తిలోనే కాకుండా సేవా రంగంలో సైతం కూడా సంతృప్తి ఉందంటూ నిరూపిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం తాడిపత్రి పట్టణంలోని జయనగర్ కాలనీ వద్ద ఉన్నాం. మరిన్ని వివరాలు ఆ ఉపాధ్యాయులు మనతో ఉన్నారు, వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు నారబోయిన శంకర్ అంటారు. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తూ వృత్తిపరంగా కాకోకుండా ఆధ్యాత్మిక రంగంలో కూడా కొంచెము అంటే దాని మీద భావనలు వండుకొని నేను ఒక గురువుని సంప్రదించడం జరిగింది. నా గురువు పేరు అన్వరానంద బాబా వారు. ఆయన దగ్గర సేవ ఎలా చేయాలా, సేవ అంటే ఎలా ఉంటుంది, దాని ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాలన్నీ ఆశ్రమంలో నేను తెలుసుకోవడంతో నేను ఒకానొక సందర్భంలో 2012 సంవత్సరము షిరిడి సాయిబాబా టెంపుల్ తాడిపత్రిలో ఆ గుడికి పోవడం జరిగింది ఒక మిత్రులతో కలిసి. అక్కడ పోయిన తర్వాత ఆ గుడి వాతావరణం చూసిన తర్వాత ఒక మధ్యలో ఒక ఆలోచన వచ్చింది. అరే మనం కూడా ఒక సేవా భావంతో కొన్ని కార్యక్రమాలు అంటే సేవ చేస్తే బాగుంటుంది, 10 మంది కలుపుకునేటువంటి భావనతో మిత్రులతో పంచుకోవడంతో ఆ మిత్రుడు బాగుంటుంది అని చెప్పడంతో మరి వెంటనే వచ్చి అందరికీ తెలపడం, అందరినీ సమూహం చేయడము, అందరూ తోటి వారంతా కూడా మిత్రులంతా ఇది బాగుంటుందని చెప్పి అందరూ కలిసికట్టుగా ముందుకు వస్తూ 2012 డిసెంబర్ 27వ తారీఖు సాయిబాబా టెంపుల్లో అంకురార్పణ జరిగింది. 30వ తారీఖు ఫస్ట్ మీటింగ్ అదే గుళ్ళోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకి ఉపాధ్యాయ మిత్రులే, ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తిలో కాబట్టి ఉపాధ్యాయ మిత్రులే ఎక్కువ మంది తోడు కావడం జరిగింది. దానికి కార్యక్రమాలతో దిగ్విజయంగా మొదట కేవలం ఒక 4 సంవత్సరంలో ఒక 4 కార్యక్రమాలు చేస్తే చాలా మొదటి భావనతో ఏర్పడినటువంటి సంస్థ ఈరోజు కొన్ని వందల కార్యక్రమాలతో దూసుకుపోతా ఉంది. అక్కడ సమస్య అక్కడ ఉందంటే అక్కడ పరిగెత్తేవాళ్ళం, రకరకాల వైద్య సేవలు అటు నుంచి మరి వైద్య సేవ, విద్యారంగము ఇట్లా రకరకాల సేవలు అందిస్తూ దూసుకుపోతున్నటువంటి సంస్థకి నిజంగా మేము అందులో భాగ్యం లభించిన అదృష్టంగా భావిస్తున్నాము. యాడికి మండలం నిట్టూరు చిక్కేపల్లి గ్రామంలో పనిచేస్తున్నాను. నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పిల్లలందరికీ కూడా మంచి విద్యను అభ్యసిస్తూ మంచి ఉన్నత స్థాయిలో నేను కూడా పనిచేస్తున్నాను. అదే క్రమంలో మా ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ యొక్క సమాచారం గురించి నాకు తెలిసింది. నేను ఈ సేవా సంస్థలో చేరి దాదాపు 10 సంవత్సరాలు అవుతా ఉంది. వారి యొక్క సేవా కార్యక్రమాలను చూసి నేను కూడా ప్రేరణ చెంది ఇలాంటి నాలో కూడా ఒక సేవాభావాన్ని ఏర్పరచుకొని ఆ సేవా సంస్థలో భాగస్వామై నేను కూడా తోచినంత సహాయం చేస్తూ మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజెంట్ నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మా ఉపాధ్యాయ సేవా సంస్థలో చాలామంది ఉపాధ్యాయ మిత్రులంతా కూడా చాలా చురుగ్గా పాల్గొంటూ ఎన్నో సేవా కార్యక్రమాలలో వారి తోచినంత సహాయం చేస్తూ పేదలకు, నిరుపేదలకి, అలాగే నిరాశ్రయులకు, ఉపాధ్యాయులకి, అలాగే డబ్బులు లేకుండా ఇబ్బంది పడేటువంటి విద్యార్థులకు కూడా అనేక రకాల సహాయం చేస్తూ వేసవి సెలవుల్లో కొన్ని రకాలైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ మీద శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అలాగే కాలంలో పిల్లల చదువు లేక పిల్లలకు హాస్టల్ ఫీజు కట్టుకోలేక ఇబ్బంది పరిస్థితుల్లో వారికి కూడా ఆర్థిక సాయాన్ని అందించడం, అలాగే సంక్రాంతి, దసరా పండుగల్లో కూడా వాళ్ళకి చీరల పంపిణీ కావచ్చు, హాస్టల్లో చదువుతున్న పిల్లలకి దుప్పట్ల పంపిణీ కావచ్చు, అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ రకరకాల సమస్యలు, క్యాన్సర్ కానీ లేకపోతే హార్ట్ పేషెంట్స్ ఇలాంటి వారికి కూడా రకరకాల మా తోచినంత సహాయం 20,000 కానీ 30,000 ఇట్లా అమౌంట్ కలెక్ట్ చేసుకొని వారికి సహాయం చేస్తూ వారికి ఆరోగ్యాన్ని బాగు చేయడానికి కూడా తమ వంతు సహాయం చేస్తూ కృషి చేస్తూ మా ఉపాధ్యాయ సేవా సంస్థ ఎన్నో రకాల సేవా కార్యక్రమాలతో ముందుకు పోతా ఉన్నది. నా పేరు రామాంజనేయులు. నేను ప్రస్తుతం ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ అధ్యక్షులుగా కొనసాగుతున్నాను. మరి ఈ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ 2012లో ఆవిర్భించడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఈ సంస్థ ద్వారా మేము దాదాపుగా 232 సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి మేము దాదాపు దీనిలో అందరూ కూడా ఉపాధ్యాయులమే ఉండడం జరిగింది. మరి దాదాపు ప్రజల నానుడు ఏంటంటే ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా సమాజకు సేవ చేయాలనుకుంటుంటారు. మరి కానీ ఈరోజు మళ్ళా సమాజంలో ఉన్నటువంటి పిల్లలని, అంటే నేటి పిల్లలే రేపటి పౌరులు అనే వినాదం ఉంది. మరి పిల్లలందరూ కూడా మన సమాజానికి ఒక క్రమశిక్షణ ఉత్తమ పౌరులుగా మేము సమాజానికి అందించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా కాకుండా ప్రజల్లో కూడా మేము సేవ చేయాలనే అనే సంకల్పంతో మేము సామాజిక సేవా సంస్థలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఎప్పుడు కూడా సాయంత్రం 5 వరకు బిజీగా ఉంటాం. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా మేము అనేక సమాజ సేవా కార్యక్రమాల్లో మేము పాల్పంచుకుంటున్నాం. ఇది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రజలు కూడా ఇప్పుడు ఉపాధ్యాయులందరూ కూడా హర్షిస్తున్నారు.